సైడ్ జరగండి. ప్రాణానాయమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః సామోదాయ మహాసంకర్షణాయ మహావాసుదేవాయ మహాపద్యనాయ మహామంత్రాయ మహాపురుషోత్తమాయ పుష్టే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య బ్రహ్మణः పూర్వోత్తరదేవం విశేషేణ విశిష్టాయాం స్యాం శుభతిథౌ నూతన వసతి యథాశక్తి భూదేవతా పూజాఖ్యం కర్మ కరిష్యే స్నానానంతరం సిద్ధాంతం సమర్పయామి. హలో, నమస్తే అమ్మా, బాగున్నారా? ఈరోజు నంద్యాల జిల్లాలో పరమ పవిత్రమైనటువంటి నవనందుల్లో ప్రధానమైనటువంటి 3 నందీశ్వరాలయాలు ఈ మహానందిలో వెలిసి ఉన్నాయి. మహానందీశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క ఆశీస్సులు, నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా ఈరోజు సహచర మంత్రివర్యులు శ్రీ ఫారూక్ గారు, వారితోటి మా సోదరులైనటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తూ ఉన్నాను. మహానందీశ్వర ఆలయం యొక్క విశేషాలు మీకు అన్నీ తెలిసినటువంటివే. అయినా 1-2 విషయాలు మీ ముందు ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మహానందీశ్వర ఆలయంలో ఇక్కడ స్వయంభూ నందీశ్వరుడు ఇక్కడ ఏర్పడడానికి కారణం, ఆ కాలంలో ఆవుల మందలోని గోవులు ఒక పుట్ట వద్దకు వచ్చి ఆ యొక్క పాలని ఆ పుట్టలో పోస్తూ ఉన్నప్పుడు అది చూసి వెనకనే వచ్చినటువంటి వ్యక్తి, ఆవుల కాపరి, ఆ ఆవుని అలికిడి చేయడంతో బెదిరినటువంటి ఆవు తన యొక్క పాదాన్ని ఆ పుట్ట మీద పెట్టడం జరిగింది. ఆ పుట్ట మీద పెట్టడంతోనే నందీశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఇది నందీశ్వరుడుగా మహానందిగా ప్రసిద్ధిగాస్తుంది, దీనికి ఆలయ నిర్మాణం చేయండి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పాలకులని, రాజులని ఆశీర్వదిస్తే ఏర్పడ్డటువంటి మహానంది నందీశ్వరాలయం ఇవాళ అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రాచీనమైనటువంటిది. శతాబ్దాల కాలం లక్షల కోట్లాది మంది శైవ భక్తులు ఇక్కడ వచ్చి
స్వామివారి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. స్వామివారితో పాటు ఈరోజు కామేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుని మేము అనేక కార్యక్రమాలు మొదలుపెట్టాం. ముఖ్యంగా చాలా కాలమైంది, 5 దశాబ్దాల క్రితం నేను మహానందిని ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సందర్శించి ఆలయం లోపల ఉన్నటువంటి అప్పటి కోనేటిలో స్నానం చేసి మహానంది విగ్రహంలో నుంచి వచ్చేటువంటి నీటిని తీర్థంగా స్వీకరించి వెళ్ళినటువంటి గుర్తులు ఉన్నాయి. దాదాపు 5.5 దశాబ్దాలు పూర్తయింది. ఇవాళ మళ్ళీ ఇక్కడికి రావడం అనేటంటే ఆ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు, ఆ తల్లి యొక్క దీవెనలు ఇక్కడ తీసుకోవడానికి ఇన్ని దశాబ్దాల తర్వాత నాకు ఆ భగవంతుడు ఆశీస్సులు అందించి నువ్వు ఇక్కడికి రా అని చెప్తే, అది కూడా మా సోదరుడు రాజశేఖర్ రెడ్డి అలాగే ఫారూక్ గారి తోటి కలిసి రావడం జరిగింది. వచ్చాము. పరమశివుని యొక్క దయతో ఇవాళ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖను నిర్వహిస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ రావడం జరుగుతుంది. వీటిలోనే ఇవాళ చాలా వరకు ప్రభుత్వం నిబంధనలను విధించి ఆ నిబంధనల్ని దాని ప్రకారమే ప్రతి ఆలయంలో కూడా కార్యక్రమాలు జరగాలి, ఎక్కడ కూడా ఆలయ పవిత్రతకి విఘాతం కలగరాదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలని ఈ రాష్ట్రంలో మేము అమలు చేస్తూ ఉన్నాం. 6A గ్రూప్ టెంపుల్స్లో దాదాపుగా ఇప్పటికే ఉన్నటువంటి ఆలయాలు 148 ఆలయాలు ఉంటే ఈ 6A టెంపుల్స్లో దాదాపుగా అన్నప్రసాదం ఇప్పటికే కొన్ని ఆలయాల్లో పెడుతూ ఉన్నారు. కొన్నింటిలో ఒక్కొక్క రోజు పెడతారు, లేకుంటే ఒక ప్రాధాన్యత కలిగిన రోజున పెట్టడం జరుగుతుంది. అందుకనే ఈ 168 6A టెంపుల్స్లో మొత్తానికి మొత్తం అన్నప్రసాదం అనేటువంటిది స్వామివారి ప్రసాదంగా, అమ్మవారి ప్రసాదంగా ప్రతి నిత్యం వచ్చే భక్తులకి మనం వితరణ చేయాలి అనేదే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. అందుకే మొదలుపెట్టాం. తిరుమల తిరుపతి దేవస్థానం అది ఒక ప్రత్యేకతను సాధించుకుంది. ఇవి కాక ప్రధాన ఆలయాలు ఈ రాష్ట్రంలో 7 ఆలయాలు ఉన్నాయి. ఆ 7లో కొన్ని కలిపి 21 ఆలయాల్లో మొదటి విడతగా ఈ అన్నప్రసాదం మొదలుపెట్టాం. అందులో మహానందీశ్వర ఆలయం కూడా ఉంది. ఈరోజు ప్రారంభించి జరిపేటువంటి ఆలయాలన్నింటిలో ఒక అన్నప్రసాదమే కాదు, ప్రభుత్వం కొన్ని విధానాలను రూపొందించింది. ముఖ్యంగా హైందవ ధర్మాన్ని కాపాడడంలో, సనాతన ధర్మాలని అనుసరించడంలో ఒక ప్రత్యేక స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ ఆలయాల్లో ఉండాలన్నదే సంకల్పం. దాదాపుగా ఈ ఆలయాలన్నింటిలో ఉదయం ఆలయ ద్వారాలు తెరిచేటప్పటికి ఓంకారనాదం వినపడాలి. మైకులు పెట్టి చుట్టుపక్కల వారికి కూడా భక్తి భావన, ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా ఓంకారనాదంతో మొదలుపెట్టినటువంటి ఆ ప్రక్రియ స్వామివారి అమ్మవారి నామోచ్చారణలతో, మంత్రోచ్చారణలతో దాదాపు 2 గంటలు 3 గంటల సేపు ఆ మైకుల్లో వినిపించాలి. సాయంత్రం పూట కూడా 2 గంటల సేపు అదే విధంగా చేయాలి. సుప్రభాత సేవ నుంచి పౌలింప సేవ వరకు ప్రతి ఆలయంలో కూడా ఆలయానికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణలే తప్ప ఇతరత్ర ఏ రకమైనటువంటి
ప్రకటనలు కానీ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కానీ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న భక్తులకి వినిపించకుండా కేవలం ఆధ్యాత్మికత చింతన కోసమే ఇవాళ మేము పనిచేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ మహానందీశ్వర ఆలయం చూసాం. ఇంకా కూడా మధ్యాహ్నం నుంచి చూడాల్సింది ఉంది, చూస్తాను. కానీ ఇంత ఆలయంలో ఇలాంటి ఆలయాలు అనేకం, వేలు. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 28,000 ఆలయాలు. ఇన్ని ఆలయాల్లో వేదోచ్చరణతో పాటు ప్రకృతి సంబంధితమైనటువంటి చెట్లు నాటే కార్యక్రమం కూడా అక్కడ చేయాలని చెప్పాం. చెట్లు నాటడం అంటే ఏదో ఒక చెట్టు నాటిపోవడం కాదు. దైవ చింతన, దైవత్వంలో ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి. వాటినే ఇవాళ ఆయుర్వేద మొక్కలు అంటారు. నక్షత్రపు తోటలు, వినాయక వనాలు, నగర వనాలు, ఇలా అన్నింటిలో ఫారెస్ట్ నర్సరీల ద్వారా ఈ యొక్క దైవత్వం వచ్చేటువంటి చెట్లని పెంచుతూ ఉన్నాం. ఫారెస్ట్ నర్సరీల ద్వారా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం. ఆ మొక్కలన్నీ సమీకరించి ఆలయంలో విస్తృతంగా చెట్లు నాటాలి. ఆలయంలోకి వచ్చి దర్శనం అయిన తర్వాత కాసేపు ఆ చెట్ల నీడలో వచ్చి విశ్రాంతి తీసుకుంటే మరికొంతసేపు ఆలయంలో ఉండాలని, ఆ ఆయుర్వేద ఔషధ మొక్కల ద్వారా వచ్చేటువంటి ప్రాణవాయువుతో ఆయుస్సు పెరిగే విధంగా అవకాశం ఉండాలని చెప్పి ఇవాళ ప్రతి ఆలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పి ఇప్పటికే అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ప్రతి మానవ హృదయాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయడమే మేము చేసేటువంటి. ఇది ఆ దైవ అనుగ్రహం. మాకు ఆ దేవుడిచ్చిన వరం. ఇవాళ దైవత్వంలో పనులు చేసేటువంటి మహద్భాగ్యాన్ని చంద్రబాబు నాయుడు గారి రూపంలో నాకు ప్రసాదించారని నేను నిత్యం దేవుణ్ణి కొలిచేటప్పుడంతా భావిస్తాను. కాబట్టి ఇంకా అనేకం ఉన్నాయి చేయాల్సినవి. మళ్ళీ వస్తాను. ఇవాళ చూసినవన్నీ రివ్యూ చేసి 2 మాసాల తర్వాత చెప్పినవి చేశారా లేదా చూడడానికి మళ్ళీ వస్తాయి ఇక్కడ. అప్పుడేమీ పెద్ద ఫంక్షన్లు, ఆర్భాటాలు ఉండవు. కానీ ఊరికే రావడం, స్వామిని దర్శించుకోవడం, మేము చెప్పినవి ఏమి జరిగాయని మాకు మేముగానే విచారించుకుంటాం. అవసరమైతే రాజా ఒక పూట ఇక్కడ ఉండాలంటే ఒక రాత్రికి ఇక్కడ పడుకునైనా సరే ఉదయం నుంచి అంతా క్షేత్రం అంతా తిరిగి ఏ విధంగా ఉంది, మాకు వచ్చే నివేదికలు ఖాయమేనా, మంచివేనా, లేకుంటే మీడియా మిత్రులు ఇచ్చే నివేదికలు బాగున్నాయా, లేకుంటే మా ఇతర సర్వే సంస్థలు ఇచ్చే రిపోర్ట్లు బాగున్నాయా, అన్నీ క్రోడీకరించుకొని ఒక నిర్ణయానికి వస్తాం.